భద్రాద్రిలో రామయ్య పట్టాభిషేకం కన్నుల పండువగా సాగింది. మహావేడుకను వీక్షించేందుకు భక్తులు మిథిలా స్టేడియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అష్టదిక్పాలకులను పవిత్ర నదీ జలాల్లో ఆవాహనం చేసి పట్టాభిషేక క్రతువు నిర్వహించారు. సాయంత్రం స్వామివారికి తిరువీధ సేవ నిర్వహించారు. భద్రాద్రి దివ్యక్షేత్రంలోని మిథిలా ప్రాంగణంలో శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం నిర్వహించిన మరుసటి రోజు పట్టాభిషేకం జరపడం ఆనవాయితీగా వస్తోంది. త్రేతాయుగంలో శ్రీరాముని పట్టాభిషేకం జరిగిన ముహూర్తంలోనే భద్రాచలంలోనూ నిర్వహించడం సంప్రదాయంగా పాటిస్తున్నారు. కళ్యాణం మూర్తులను దేవాలయం నుంచి మండపం వరకు మేళతాళాలు, బాజా భజంత్రీలు, కోలాట నృత్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. విశ్వక్సేన పూజ, పుణ్య హవాచనం అనంతరం పాదుకలు, రాజముద్రిక, స్వర్ణ కిరీటం, స్వర్ణ చక్రాలకు పూజలు నిర్వహించి రామయ్యకు సమర్పించారు. పవిత్ర నదీ జలాలతో అభిషేకం నిర్వహించి అష్టోత్తర, సహస్రనామ, సువర్ణ పుష్పార్చన జరిపారు. శ్రీరాముడికి పట్టాభిషేక సమయంలో రామదాసు చేయించిన నగలను అలంకరించడం భద్రాద్రిలో ఆనవాయితీగా వస్తోంది. స్వర్ణఛత్రం, స్వర్ణ పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, సామ్రాట్ కిరీటం తదితర ఆభరణాల విశిష్టతను భక్తులకు వివరిస్తూ అర్చకులు స్వామివారికి అలంకరించారు. పట్టాభిషేక వేడుకకు ముందు 500 నదుల జలాల్లో అష్టదిక్పాలకులను ఆవాహనం చేసి ఆరాధన జరిపారు. పాదుకా పూజను నిర్వహించారు. రామయ్య పాలనను పండితులు కీర్తించారు. రామరాజ్యం సుభిక్షంగా ఉండేదని, ప్రజలంతా సుఖసంతోషాలతో గడిపేవారని కొనియాడారు. భగవంతుడి అవతారమైన శ్రీరామచంద్రుడి పట్టాభిషేకంతో అలాంటి పాలనే ప్రజలకు పాలకులు అందిస్తారని పండితులు వివరించారు. పట్టాభిషేకం తర్వాత శ్రీరామచంద్ర స్వామివారిని ఊరేగింపుగా ప్రధాన ఆలయానికి తీసుకెళ్లారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఎంతో భాగ్యమని గవర్నర్ నరసింహన్ అభిప్రాయపడ్డారు. భద్రాద్రిలో భద్రాచల రాముడిని పట్టాభిషేకం ఈరోజు చాలా గొప్పగా జరిగింది. అన్ని ప్రజలకి సుఖం, శాంతి. అంటే భక్తవత్సలుడు రామచంద్రుడు, శరణాగతి వత్సలుడు రామచంద్రుడు, జానకి వల్లభ రామచంద్రుడు దొరుకున ఇటువంటి సేవ ఈ రామ నీ నామం ఏమి రుచిరా అట్లాంటి భద్రాద్రి రాముడు పట్టాభిషేకం ఈరోజు జరిగింది. అందరు ప్రజలకి సుఖం, శాంతి అని కోయండి నేను ప్రార్థిస్తున్నాను. శ్రీరామ పట్టాభిషేకాన్ని వీక్షించేందుకు మిథిలా స్టేడియానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాడ్యం, వాక్పటుత్వం, ధర్మస్మరణాద్భవేత్. అలాంటి హనుమత్ ప్రభువుకు గురువు అయినటువంటి రాముని కళ్యాణంలో రాముని పట్టాభిషేకంలో బాగటం బాగా సంతోషంగా ఉంది. మేము ప్రతిసారి కళ్యాణానికి వస్తామండి, పట్టాభిషేకం కూడా చూస్తాము. కానీ మేము ఎప్పుడు మా సార్ ఖమ్మంలో చేసినప్పటి నుంచి కళ్యాణమైన పట్టాభిషేకమైన చూసిన కానీ మాకు చాలా బాగా జరిగింది. నిజంగా ఎక్కడ జరగదు ఇట్లా. నేను లోకల్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. పట్టాభిషేకం చాలా బాగా జరిగింది. ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి.
కళ్యాణం కన్నా ఈ రోజు గొప్పదని ఆచార్య వాళ్ళు చెప్పిండ్రు. బాగుంది. కరీంనగర్ నుండి అంత దూరం నుండి వచ్చాము. ఎప్పుడూ వస్తాం ప్రతి సంవత్సరం. ఈసారి అందరిని తీసుకుని వచ్చాం, మా బంధువులందరినీ. మేము పాదయాత్ర చేసుకుని వచ్చాం భద్రాచలం. గత 6 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేసుకుని వస్తున్నాము. చాలా బాగుంది. చాలా బాగా జరిగిందండి. చూడడం అదృష్టం అనుకుంటున్నాము. వైకుంఠమే ఇక్కడ ఉందేమో అన్నంతగా ఉందండి భద్రాచలం. కరీంనగర్ జిల్లా నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటాము. వచ్చి ఒక 2-3 రోజుల నుండి శ్రీవారి కళ్యాణం చూసి పట్టాభిషేకం కూడా చూసి వెళ్తామండి. ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి. సిరిసిల్ల జిల్లా మాది. ప్రతి సంవత్సరం వస్తాము. శ్రీరామనవమి పట్టాభిషేకము చూసిపోతాము. 3 రోజులు ఉంటాము. వైభవం అనిపిస్తుంది మాకు. ఇక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.